హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జన్యా మీడియా. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఆ గెస్ట్ నాది కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఎందుకు ఆ గెస్ట్ని నేను ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే, సో ముందే చెప్తున్నా, ఇది చెప్తే ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సర్పంచ్. సో సర్పంచ్ల ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వా నేనా అంటూ కూడా అటు కొట్లాట ఆడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అన్నట్టు అది నడుస్తూనే ఉంది. బట్ సర్పంచ్ అని చెప్పి మనము సర్చ్లో కొట్టగానే ఫస్ట్ వచ్చే పేరు సర్పంచ్ నవ్య. సో నవ్యక్క దగ్గరకు మనం వచ్చినాం అనమాట. సో జానకిపురం గ్రామంలో మనం ఉన్నాం. సో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. ఎట్లున్నావు అక్క? సూపర్. బాగున్నారా? బాగున్నా తమ్ముడు. ఏంటక్క ఎట్లా నడుస్తుంది? ఎలా ఉన్నారు? పర్లేదు తమ్ముడు, బాగున్నా, బాగానే నడుస్తుంది. ప్రస్తుతానికైతే అంత మంచిగానే నడుస్తుంది. తమ్ముడు. ఎట్లా నడుస్తుంది అక్క ఊర్లో సర్పంచ్ ఎన్నికలు? ఎందుకంటే జానకిపురం అంటేనే నవ్య, సర్పంచ్ నవ్య. ఈ ఓన్లీ జానకిపురమే కాకుండా కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ ట్విట్టర్లో కూడా సర్పంచ్ అని కొట్టగానే వచ్చే పేరు సర్పంచ్ నవ్య. మరి ఫస్ట్ ఉన్న లైన్ పోతుంది అనుకోవచ్చా? సర్పంచ్ నవ్య అని ఒక బ్రాండ్, ఆ బ్రాండ్లో సర్పంచ్ పోయి కాస్త ఎక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారు. అంతే తమ్ముడు, ఆల్మోస్ట్. ఎందుకంటే ఎవరికైనా రాజకీయం అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు 5 years వరకే మనం రాజకీయాలు చేస్తాము కాబట్టి కంపల్సరీ మాజీ సర్పంచ్ అనే అనబడుతుంది. కానీ తరతరాలుగా కూడా మన పేరు అయితే ఒకటి ఉండిపోతుంది కదా. మనం చేసిన పనులే కావచ్చు, మంచి పనులే కావచ్చు, లేకుంటే మనం నడిచే విధానమే కావచ్చు, మన గుర్తింపు అనేది గ్రామ స్థాయిలో ఎప్పటికీ కూడా నిలబడుతుంది. ఆ ఒక సాటిస్ఫాక్షన్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ట్యాగ్ లైన్ పోయినందుకు ఏదైనా బాధగా ఉందాక? అంటే అందరూ సర్పంచ్ నవ్య, సర్పంచ్ నవ్య, సర్పంచ్ నవ్య గారు, సర్పంచ్ నవ్య అక్క అని అంటూ ఉండే. ఆ ట్యాగ్ లైన్ పోతుందని చెప్పి ఏమన్నా బాధగా ఉందా మనసు? ఏం బాధగా లేదు. ఎందుకంటే సర్పంచ్ అనేది ఎప్పటికీ పోదు. మాజీ సర్పంచ్ అనబడుతుంది కదా. ఎప్పటికైనా సర్పంచ్ అనేది పోదు. మాజీ అని యాడ్ అవుతుంది కదా? యాడ్ అవుతుంది, ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే 5 years నుంచి ఉన్నా కాబట్టి అందులో నుండి ఇప్పుడు బయటికి అంటే ఎప్పుడో వచ్చేసినాం అనుకో. కానీ కొంచెం మళ్ళీ కొత్త సర్పంచ్ వస్తున్నారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలి. సో ఆల్మోస్ట్ మనకి సర్పంచ్ అనే ఒక వర్డ్ మనకి మాజీ అనబడుతుంది కాబట్టి కొంతవరకు బాధ ఉంటుంది. అంటే మీ స్థానంలో జనరలే వచ్చింది, పోటీ చేసే అవకాశం కూడా ఉంది. మరి ఎందుకు పోటీ చేయకుండా ఎందుకు ఉన్నారక్క? బిహైండ్ రీజన్ తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు తమ్ముడు, డెఫినెట్గా. ఎందుకంటే నేను యాక్చువల్లీ పోటీ చేద్దాం అనుకున్నాను. కానీ మాకు కావాల్సిన వ్యక్తి, మాకు చాలా దగ్గర వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు మాకు గత అంటే నేను ఎప్పుడైతే సర్పంచ్ పదవిలో ఉన్నానో అప్పుడు మాకు వారు సహకరించడం జరిగింది. అంటే ముందుకు రావడం, మా కోసం సపోర్ట్ చేయడము. సో అట్లా ఆ విధంగా జనరల్ వచ్చింది కాబట్టి అప్పుడు నాకు రిజర్వేషన్ ఎస్సీ వచ్చింది కాబట్టి నేను ఉండడం జరిగింది తమ్ముడు. సో ఇప్పుడు వాళ్ళకి జనరల్ వచ్చింది కాబట్టి అంతకుముందు కూడా ఒకసారి పాపం సర్పంచ్గా ఉండి ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి, అంటే మన కోసం మన వెంట ఉండి మనల్ని గెలిపించి మన కోసం మనతో అంటే ఒకప్పుడు మనతో ఉండి సపోర్టివ్గా ఉండి మనల్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా మనం వాళ్ళకి చేయనీతగా వాళ్ళకి ఎప్పటికీ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి, వాళ్ళతో ఉండాలి అనే ఒక సిద్ధాంతంతో నేను డ్రాప్ అవ్వడం జరిగింది తమ్ముడు. ఓకే. సో ప్రచారం చేస్తున్నారా గ్రామంలో? తిరుగుతున్నాను తమ్ముడు. అంటే ఇప్పటి వరకు అయితే ఇంకా అంటే సార్ వెళ్తున్నారు. ఇంకా నాకు కొంచెం అనుకోని పరిస్థితుల వల్ల బయటికి వెళ్ళలేదు. కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఇంకా అంటే విలేజ్లో ఆల్మోస్ట్ కాంపిటీషన్గా ఎవ్వరు లేరు. అంతా ఆయనని ఒక్కడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ కాంపిటీషన్ లేకపోవడం వల్ల బయటికి వెళ్ళడం అనేది ఎక్కువ లేదు. కాంపిటీషన్ ఉంటే వెళ్ళము, కానీ స్టిల్ ఇంకా టైం ఉంది కాబట్టి వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే అప్పుడు మా కోసం చేసిండ్రు కాబట్టి
నేను కూడా కంపల్సరీ సపోర్ట్ చేయాలంటారు. సపోర్ట్ ఓకే. సో చేయాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని ఏమని పిలవాలక్క అంటే నవ్యక్క అని పిలవాలా, లేకపోతే సర్పంచ్ నవ్యక్క అని పిలవాలా, ఏమని పిలవాలి? ఎందుకంటే సర్పంచ్ అనే పదం పోయింది కాబట్టి ఏమని పిలవాలి మిమ్మల్ని? నన్ను నవ్యక్క అని పిలిచినా పర్వాలేదు, సర్పంచ్ నవ్యక్క అని పిలిచినా ఎక్స్ పర్వాలేదు. కదా ఇప్పుడు, అట్లయినా ఏం పర్వాలేదు. ఏది పిలిచినా పర్లేదు. సాటిస్ఫాక్షన్తో ఉంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు నవ్యక్క అప్డేట్ పర్సన్గా చూడొచ్చా మేము? ఎందుకంటే సినిమా వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు. మొన్న ఒక సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా కూడా ప్రమోషన్ చేసారు మీరు. అంటే అప్డేట్ పర్సన్ అనుకోవచ్చా నవ్యక్కది అది? ఈ మనకు పక్కన ఊరు అంత అబ్బాయిది పీసర గ్రామము. మాకు చాలా కావాల్సిన మా ఆత్మీయ తమ్ముడు ద్వారా మేము వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం, అంటే అతను అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఇంటర్వ్యూ తీసుకోవడం, మాకు కావాల్సిన ఆత్మీయ మా దగ్గర తమ్ముడు, ఆ తమ్ముడు ద్వారా మేము వెళ్ళడం జరిగింది, ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అంటే మన చుట్టుపక్కల గ్రామాలు ఉంటే మనకి కొంచెం అభిమానం ఉంటుంది కదా నాన్న, వెళ్ళి చేస్తే వాళ్ళకి, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైనా కూడా ఇప్పుడిప్పుడు వచ్చిన హీరోలకి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచి టాలెంట్ ఉంది. మళ్ళీ విలేజ్ కల్చర్ గురించి చేస్తున్నారు కాబట్టి నాకు అదొకటి చాలా ఇష్టం. ఎందుకంటే విలేజ్లో ఏది ఉన్నా కూడా న్యాచురల్గా ఉంటుంది నాన్న. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. ఏదైనా కూడా మాటలు కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఎంతమంది ఎంత హిట్ అయింది రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ అంటే ఇంకొక గంట ఉంటే బాగుండు మూవీ అనిపించింది. ఉన్నంతసేపు అయితే మంచిగా అనిపించింది. అట్లా పోవడం జరిగింది నాన్న. ఓకే. సో అంటే దాని తర్వాత కూడా మేము చూసినాం యాజ్ అక్కని మాకు ఇంటర్వ్యూ ఇచ్చి అక్కగా మాకు తెలుసు. అక్కడ నుంచి ఒక ఇంటర్వ్యూయర్గా కూడా మాకు సర్పంచ్ నవ్యక్క కనిపించింది. నెక్స్ట్ సినిమాలో చూడబోతున్నామా? ఎందుకంటే యాక్టింగ్ స్కిల్స్ కూడా మీ దగ్గర బాగానే ఉంటాయి. ఎందుకంటే మీరు ట్రోలింగ్, మీ వీడియోస్ బాగా, మీరు డ్యాన్స్ చేసిన వీడియోలు కానీ, మీరు పాట పాడినవి కానీ, సో బాగా ట్రోల్ అవుతూ ఉంటాయి, బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సినిమాలో చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సినిమాలో అంటే తమ్ముడు, అంటే నా గురించి నేను చెప్పుకుంటే ఇప్పుడు ఏదో అనుకున్నట్టు ఉంటుంది, కానీ నాకు యాక్చువల్లీ సినిమాలో అంటే మా అమ్మ వాళ్ళు చెప్పిర్రు, చిన్నప్పుడే చిన్న చిన్న ఆఫర్స్ వచ్చినాయి కానీ మేము పంపివ్వలేదు బిడ్డ అని చెప్పిండ్రు. చిన్నప్పుడే అక్కలో టాలెంట్ చిన్నప్పుడే ఉంది. అయితే ఇప్పుడు అవకాశాలు వస్తే అంటే చూద్దాం, దేవుడు ఎలా చేస్తాడో కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం నాన్న, మంచి పాత్రలు ఏమన్నా ఉంటే చూద్దాం చేస్తాం. ఓకే. మీకైతే ఇంట్రెస్ట్ ఉంది క్యారెక్టర్స్ని బట్టి, మనకి ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి ఏంటి అనేది వాటిని బట్టి డిసైడ్ అవుతాం. ఓకే. సో అక్క మధ్యలో చాలా గ్యాప్ మళ్ళీ ఇట్లా మాట్లాడినా కూడా ఇంటర్వ్యూస్ ఇట్లా అందుకేనా ఇట్లా అట్లా ట్రోల్ చేసే ఇప్పుడు నెక్స్ట్ ఎందుకు మళ్ళీ తెరపైకి వచ్చారంటే సినిమాల ఛాన్స్ల కోసము తెరపైకి వచ్చిందని చెప్పి అంటారని ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు అనేది, ఏది మాట్లాడాలన్నా కూడా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది నాన్న. బికాస్ అంటారు మళ్ళీ ఇది ఒకటి స్టార్ట్ అయిందా ఈమెకు అని, ఇట్లా కూడా తీసుకొస్తారు. ఏది తప్పు కాదు లైఫ్లో, మనం నీతిగా ఉన్నంత వరకు లైఫ్లో ఏది తప్పు కాదు, కానీ జనాలు ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. అలా అంటే అందరు కాదు, అందులో కొంతమంది. అంటే గ్రామం మొత్తం తిరిగిరాక, గ్రామంలో ప్రతి ఒక్క గడప తిరిగారు, ప్రతి ఒక్క గడప మీరు గుర్తుపడతారు, వాళ్ళకి మీతో మంచి ర్యాప్ అనే ఉంటుంది. అంటే ఒక ఊరికి సర్పంచ్ అయి ఉండి ఏది మంచో ఏది చెడో మీకు అన్నీ తెలుసు. బట్ ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఎందుకు నేనే ట్రోల్ అవుతా ఓకే ప్రతి విషయం, నేనే ఇలా అవుతా అని చెప్పి ఎప్పుడైనా మీరు లైక్ ఆలోచించారా? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే నాన్న, నీతిగా ఓపెన్గా మాట్లాడే వాళ్ళు చాలా అరువుగా కనిపిస్తారు. ఓపెన్గా మాట్లాడితే కూడా చాలా సమస్యలు వస్తాయి. గేమ్స్ ఆడుతూ 2 టైప్స్ ఆఫ్ డబుల్ గేమ్స్ ఆడుకుంటూ అటు ఇటు మాట్లాడే వాళ్ళకి ఎప్పుడూ పాజిటివ్ ఉంటుంది. బట్ డబుల్ గేమ్స్ ఆడేవాళ్ళు, టూ టైప్స్ వెళ్ళేవాళ్ళు, అంటే ఇన్సైడ్ ఒకటి అవుట్ సైడ్ ఒకటి మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు క్లిక్ అవుతూ ఉంటారనమాట అన్ని విషయాలలో. బట్ ఆల్సో నేను ఎప్పుడు ఓడిపోయినా అనే ఫీల్ నాకు ఉండదు. నాకున్నంత వరకు నేను సంతోషంగా అన్నీ చేసుకుంటూ వచ్చిన, హ్యాపీగా ఉన్నా, అన్నిటినీ కూడా తట్టుకున్నాను. అయినా కూడా నాకేం అనిపించదు, ఎందుకంటే ఆ ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా చూస్తున్నారు అంటే అసలు వాళ్ళకి అంత టైం ఉందే అంటే వాళ్ళు కూడా నా వెనకాల అభిమానులే అని నేను అనుకుంటా. పాజిటివ్గా తీసుకుంటా. అంత అసలు
నచ్చకుంటే చూడొద్దు. చూసిండ్రు అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తున్నారు కదా తమ్ముడు. సో నేను అట్లా ఆలోచించి సరేలే అన్న వాళ్ళు మన వాళ్ళే, అన్న వాళ్ళు మన వాళ్ళే, మనం ఏంటో మనకు తెలుసు, వాళ్ళ గురించి మనకంత అవసరం లేదు అనేసి వదిలేస్తా, లైట్ తీసుకుంటా. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, ఫిలిం ఇండస్ట్రీలో యాక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, కళాకారులుగా, లేకుంటే పొలిటీషియన్స్లో ఎంతోమంది లీడర్స్ ఉన్నారు. అందరి మీద చేస్తారు, అన్నిటి మీద చేస్తారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ లైఫే అంత, వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకుంటాం, పట్టించుకోరు. లైట్గా తీసుకుంటాం అంతే. ఇక పట్టించుకుంటే అదే ఆలోచించుకుంటా మనం ఉండాల్సి వస్తుంది, మనం ముందుకు వెళ్ళలేము. మనం లైఫ్ ముందుకు ఏది చేసినా కొంతమంది తప్పుగా మాట్లాడే వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ వెనుకల ఉన్న కొన్ని శక్తులు మాట్లాడిస్తాయి అన్నమాట. అలాంటి మీ లైఫ్లో ఎప్పుడన్నా? నా లైఫ్లో అయితే చాలా మంది శక్తులు ఉంటారు, నెగిటివ్గా మాట్లాడేటట్టు చేయించే శత్రుత్వం చాలా ఉంటుంది నాకు. ఎలాంటి శక్తులు ఉంటారు? అంటారు ఇక చాలా మంది నాన్న, అలాంటి వాళ్ళు చేయించడం వల్ల వీళ్ళు చేస్తారు. బట్ ఆల్సో వాళ్ళకి తెలుసు వాళ్ళేంటో నేనేంటో ఎవరేంటో. లాస్ట్కి విజయమే గెలుస్తుంది అంటారు. విజయం గెలుస్తుంది తప్పకుండా. ఓకే. సో ఆ మధ్యలో అక్క చాలా రోజులు మీరు కనిపించలేదు, అసలు అన్నిటికీ దూరంగా ఉన్నారు. ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే మళ్ళీ మీరు ఇప్పుడు వస్తున్నారు తెరపైకి, మళ్ళీ మీరు కనిపిస్తూ ఉన్నారు. మధ్యలో కొన్ని రోజులు మీరు గ్యాప్ ఇచ్చారంటే ఎటన్నా వేసవి సెలవులో కానీ, లేకుంటే ఈ ఇంటర్వ్యూస్కి దానికి బ్రేక్ ఇచ్చారా, లేకుంటే ఏంటి అసలు మనది? ఏం లేదు తమ్ముడు, అంటే అప్పుడు నేను ఉన్న పొలిటికల్లో అప్పుడు నాకు గ్రామ స్థాయిలో నాకు బిజీ ఉండే, అప్పుడు వర్క్స్ చేసుకుంటా నేను అట్లా లైఫ్ ముందుకు తీసుకెళ్ళడం, పొలిటీషియన్ లైఫ్లో ముందుకు పోవడం జరిగింది. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు రాలేదు అంటే అయిపోయింది కదా, సర్పంచ్ పోస్ట్ అయిపోయింది, పదవి అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంట్లో ఇప్పుడు ఇక నేను చెప్తూనే ఉన్నా, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అత్తమ్మ చనిపోవడం జరిగింది రీసెంట్గా, 1 year కూడా అవ్వలేదు ఇంకా. ఆమె చనిపోయి 1 year కాలేదు అని అంటే మళ్ళీ ఇమీడియట్గా మా అన్న చనిపోవడం జరిగింది. ఇప్పుడు తను చనిపోయి కూడా ఇప్పుడు 6 months అవుతుంది అంతే. ఇంకా అట్లా ఒక దెబ్బ వెనకాల ఒక దెబ్బ పడడము, బాధలు ఉండడం వల్ల అంతే మీడియాకి దూరం, సోషల్ మీడియాకి కావచ్చు కొంచెం బయటికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను, రాలేదు అనుకోని పరిస్థితుల వల్లనే తమ్ముడు. అంటే కావాల్సిన వ్యక్తులని దూరం అయితే ఆ పెయిన్ కొంచెం చాలా బాధగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. చాలా చాలా డిఫరెంట్ అండి, ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళు చనిపోతేనే మనకి ఎంతో బాధ, అలాంటిది తోబుట్టు అంటే అదే నాకు చాలా బాధ. అది అందులో నుంచి బయటికి రావాలంటేనే చాలా బాధ, అందుకే రాలేకపోయాను తమ్ముడు, అదే రీజన్ మెయిన్. ఓకే. ఎన్ని మంత్స్ అవుతుంది చనిపోయి మీ బ్రదర్? 6 months అవుతుంది. 6 months అవుతుంది అంటే అప్పటి నుంచి ముందు నుంచే మిమ్మల్ని నేను మాట్లాడుతూ ఉంటా కాబట్టి, అంటే అంత రిలేషన్ అంటే ఏం చెప్తారు అంటే తోబుట్టుక ఉంటుంది, ఆ బంధం అనేది ఉంటుంది. బట్ పెళ్ళైన తర్వాత మీ లైఫ్ మీదే, వాళ్ళ లైఫ్ వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళు ఉంటారు. బట్ నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా కదా, అంత పెయిన్ ఎందుకు అక్క, అంత పెయిన్ ఎందుకు భరిస్తున్నారు మీరు? ఎందుకంటే నేను దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా నేను చెప్తూ ఉన్నా. అంటే దాని తర్వాత మీరు టోటల్గా డిప్రెషన్లోకి వెళ్ళి, సో చాలా రోజుల తర్వాత కూడా మీరు బయటికి రావడానికి మీ ఇంట్లో వ్యక్తులు చాలా ప్రయత్నించారని చెప్పి కూడా నాకు తెలుసు. ఎందుకు అంత డీప్గా అంత బ్లాక్ కావడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు అక్క? డెఫినెట్గా అవుతాం తమ్ముడు, ఎందుకంటే ఆ బాండ్ అలాంటిది, ఆ రిలేషన్ అంటే అన్న అంటే అలాంటిది, అది ఎవ్వరు ఇవ్వలేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయిపోయింది అన్న చనిపోయి. 6 monthsలో నేను ఒక 4-5 days నేను ఫోన్ చేయకపోతే నాకు ఇమీడియట్గా ఫోన్ వచ్చేది. ఆయన అంత సఫర్ అవుతూ కూడా, అంత బాధలో ఉండి కూడా, క్యాన్సర్ అంటే ఎట్లుంటుంది తమ్ముడు, ఒక ప్రాణంతో చెలగటం, కీమోస్ అవుతూ మెడిసిన్స్ వేసుకుంటూ అంత హెల్త్ ఇష్యూ ఉండి అంత బాగాలేకుండా కూడా, కనీసం నేను ఒక 5 days కాల్ చేయకుండా కూడా 6th day కాల్ చేసి, చెల్లె ఏం చేస్తున్నారా, తిన్నారా, పడుకున్నా, పిల్లలు ఎలా ఉన్నారు, మీరు నీ హెల్త్ జాగ్రత్త, నువ్వు మంచిగా ఉండు, అట్లా అన్నీ అంటే షేర్ చేసుకునే విధానం. అది ఎవరు చూపెట్టలేరు. ఇప్పుడు రిలేటివ్స్ చాలామంది ఉంటారు నాన్న, ఇప్పుడు మదర్ సైడే కావచ్చు, ఫాదర్ సైడే కావచ్చు, హస్బెండ్ సైడే కావచ్చు, ఎంతోమంది రిలేషన్స్ ఉంటారు. కానీ ఆ ప్రేమను నాకు ఎవరు ఇవ్వలేరు. అన్న అనే ఒక ప్రేమను ఒక నేను పిలవలేను, అంత ఆర్ట్ఫుల్గా కూడా నేను కూడా ఎవరిని పిలవలేను. ఇప్పుడు మనం చెప్పుకుంటాం, అందరం చెప్పుకుంటాం ఓన్ బ్రదర్ లెక్క అట్లా, కానీ
ఆ ఫీల్ రావాలంటే అది చాలా కష్టం రావడం. కానీ అట్లా అన్న అంటే అట్లా ఒక వర్డ్ ఇన్ని రోజుల నుంచి మాట్లాడు కనబడలే, లేడు లేడు అనేది ఒకటి ఏంటంటే చిన్న ఏజ్ కదా, జీర్ణించుకోలేకపోతున్నాం అనమాట. చిన్న అంటే ఏదో అన్నీ చూసి అయిపోయింది పోయిండు అంటే సరే పోయిండులే అన్నీ చూసిండు అయిపోయింది అనే ఒకటి ఉంటుంది. ఇప్పటికీ కూడా నేను గుర్తు చేసుకోను, నేను లేడు అనే ఒక ఆలోచన నాకు వచ్చిందంటే నేను అసలు మనిషినే కాను. అది హార్ట్లోకి తెచ్చుకోలేను. నేను ఇక తెచ్చుకున్నానంటే నాకు టెన్షన్ అయిపోతుంది చాలా. వదిలేస్తా ఇక. అదే బాధ. అది రాలేం తమ్ముడు, ఇప్పటికి కూడా రాలేం. మరి ఎందుకో దేవుడు అప్పుడప్పుడు మర్పిస్తాడు కావచ్చు. ఒక బాధ ఉంటుంది, ఎందుకంటే నాకు ఫోన్ చేయట్లేదు, మా అన్న మాట్లాడట్లేదు, ఎక్కడికి పోయిండు, అసలు ఏంది, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఒకటి నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఉంటా ఎల్లవేళలా. సో అంత బాగుంది కాబట్టి అందులో నుంచి బయటికి రాలేకపోయారు. సో అందుకోసమే ఈ మధ్యలో కూడా మీరు ఎక్కువగా సోషల్ మీడియా వైపు కానీ ఇందులో కానీ ఇక్కడ కనిపించలేదు. ఓకే, దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు అంతా సెట్ అక్క అంత అంత మంచిగా నడుస్తుందా? మంచిగా ఉన్నావా ఇప్పుడు? మంచిగానే ఉన్న తమ్ముడు, పర్వాలేదు. మర్చిపోవాలి, మరుపు అనేది ఉండాలి. దేవుడు మర్పిస్తున్నాడు, మర్చిపోము. కానీ దేవుడు గుర్తుకొచ్చినప్పుడు సడన్గా మర్చిపోతా, గుర్తు రావద్దు అందుకే నేను ఏమి సెంటిమెంట్ సినిమాలే కావచ్చు, సాంగ్సే కావచ్చు చూడను నేను ఇంట్లో. నేను క్యాజువల్గా మామూలుగా ఫోన్లో ఏదన్నా పొలిటికల్కి సంబంధించినవో లేదంటే ఏమన్నా టిక్ టాక్స్ అవేవో చూసుకుంటూ కూర్చుంటా ఖాళీ టైం వస్తే. ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవడము ఉంటుంది, చూడను సాధారణంగా. రావడం కష్టమే, బయటికి రావడం కష్టమే. ఇంకా అది అయిపోయింది, ఇంకా ఈ జన్మతోటి లేదు. ఇంకా మళ్ళీ జన్మ ఏమన్నా ఉంటే దేవుడు మళ్ళీ మనకు గుర్తుండదు కదా ఎవరు మళ్ళీ అన్న అవుతారో, ఎలా పుడతామో ఏంటి అని. కానీ నేనైతే అదే కోరుకుంటున్నాను, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు మా అన్న మహేందర్ లాగానే రావాలి, నేను మళ్ళీ అన్నకి చెల్లెలాగానే ఉండాలి. అది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మా దేవుడు మమ్మల్ని అట్లాగే వేయాలి, అలాగే పుట్టాలని కోరుకుంటున్నాను. అంటే అది ఇట్స్ పాసిబుల్ అక్క, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సొంత వాళ్ళనే దూరంగా బతుకుతున్న రోజుల్లో మనం ఉన్నాం. లేకంటే ఇంట్లో కుటుంబ సభ్యులనే ఆ తల్లిదండ్రులని అనాథ ఆశ్రమం వదిలిపెట్టిన వాళ్ళని, సొంత తల్లిదండ్రులను వదిలిపెట్టే సిచ్యువేషన్లలో ఒక అన్న చెల్లెలు బాండింగ్ మరి ఇంత డీప్గా ఇంత క్లోజ్గా అంటే అంటే అది మాట్లాడడానికి డిఫికల్ట్గా ఉంది. అలాంటిది మీరు అంత పెయిన్ అనుభవిస్తున్నారంటే నిజంగా అది లైక్ అంటే పోనీ అంటే ఎక్కడున్నా మనం మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు కాబట్టి ఇక దేవుడు ఏం చేసినా మన మంచిగా అనుకోవాలి. ఇక అక్కడికి దాన్ని ఎండ్ అనుకొని కూడా మన లైఫ్లో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎప్పుడో ఒక దగ్గర మనం స్ట్రక్ అయితే ఇక దానికి మనం ఏం చేయలేం కాబట్టి, ఎందుకంటే నీకు కుటుంబం ఉంది, నీకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు అటు వెళ్ళాలి. వారి కోసం ఒక ఫౌండేషన్ కూడా మీరు స్థాపించారని చెప్పి నేను విన్నా. అక్కడ కూడా నేను సెక్రటరీ దగ్గర కొన్ని రోడ్ల వైపు కూడా మీరు ఒక ప్లకార్డ్ పట్టుకొని తిరగడం నేను చూసినాక. ఏంటి ఆ ఫౌండేషన్ ఏంటి అసలు? నాకు ఒక్కటే ఆలోచన తమ్ముడు, అన్న ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది, 45 lakhs అయినాయి అన్నకు, అయినా బ్రతకలేదు. ఇటు ఈ గోశాల ఆయుర్వేదిక్ తీసుకొస్తే ఇక్కడ యూజ్ చేస్తాము అంటే బాడీ సపోర్ట్ చేయలేదు. ఆయుర్వేదిక్ బెస్ట్ అనిపించింది నాకు. నా దగ్గర 1 month ఉన్నాడు, 1 monthలో ఆయుర్వేదిక్ బెస్ట్ అనిపించింది. కానీ తనకు కొంచెం బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, నేను ఉన్నంత వరకు అంటే నేను బ్రతికి ఉన్నంత వరకు ఎవరికైనా కూడా హెల్ప్ చేయాలి. సొసైటీ సేవ, ఇప్పుడు రాజకీయాలు చేస్తేనే కాదు కదా తమ్ముడు సమాజ సేవ అంటే. ఎవరికైనా ఏదైనా ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు, మా ఇంట్లో మాకే జరిగింది, అన్నకి ఎవ్రీ మంత్ కీమోస్ చేసుకోవడానికి 45,000 అయ్యేది ఒక కీమోకి. ఒక్కొక్క కీమోకి అయితే 1 lakh అయ్యేది, పవర్ఫుల్ కీమోకి. ఒక్కొక్క కీమోకి 35,000 అయ్యేది. ఒక్కొక్క టైంలో డబ్బులు లేకుంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము. లేదు డబ్బు లేదు, ఎట్లా చేయాలి ఏంటి, వస్తా అంటే 3 years ఉన్నాడు క్యాన్సర్ తోటి, 2.5 years ఉన్నాడు. చాలా డబ్బులు అవుతున్నాయి. ఒక్కొక్క టైంలో లేదు అంటే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా బతుకుతారు అనేది. ఒకటి ఏంటంటే బ్రదర్ ఫౌండేషన్ ద్వారా
వాళ్ళకి అంటే వాళ్ళు క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా అంటే వచ్చిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి మన బాడీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అనేది మంచి మంచి హాస్పిటల్స్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళది సజెషన్స్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని సమాజానికి తెలియజేయడము. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, క్యాన్సర్ ప్రాబ్లం వచ్చిందనుకో, దాతల సహకారంతో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా తమ్ముడు, దాతల సహకారంతో వెళ్ళి మనము డైరెక్ట్ ఇప్పుడు సంస్థ పెడితే సంస్థ పేరు మీద ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో డైరెక్ట్ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాబ్లం ఏంటో మాట్లాడించి ఆ హెల్ప్ చేసే వాళ్ళు కూడా వచ్చి ఆ పేషెంట్కి హెల్ప్ చేస్తే కొంతవరకు సేవ్ అవుతారు కదా తమ్ముడు. జస్ట్ ఒక మెడిసిన్స్కో లేదంటే ఫ్రూట్స్కో లేకుంటే ఒక కీమోకో లేకుంటే ఒక చిన్న సర్జరీకి ఒక హెల్ప్ ఎంతో 25,000 50,000 1 lakh లేకుంటే ఒక 12,000 5,000 ఎంతో అంత కొంతవరకు వాళ్ళకి అట్లా మా ద్వారా దాతల సహకారంతో అలా అలా ముందుకు చేయాలి, అట్లా వెళ్ళాలి అంటే అన్న ఆ సిచ్యువేషన్లో నుండి వచ్చిండు కాబట్టి నాకు ఆ బాధ అంటే అంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళు ఎట్లయినా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ లేని వాళ్ళు రావాలంటే చాలా కష్టం, హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో అట్లా దాతల సపోర్ట్ ద్వారా కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్. ఎవరు హెల్ప్ చేయకున్నా ఎవరి దగ్గర ఏ హెల్ప్ దాతల దగ్గర నుంచి ఏ హెల్పింగ్ లేకున్నా కూడా ఊరి మీద 1,50,00,000 పెట్టి నేను పనిచేసిన నాన్న. నేను నెలకి కనీసం ఒక 10,000 పెట్టుకోలేనా ఒక పేషెంట్కి. ఎక్కడ క్యాన్సర్ పేషెంట్ ఉంటే అక్కడ ఆ క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి నాకు తోచినంత ఎంత ఉంటే అంత డబ్బో లేకుంటే ఫ్రూట్సో లేకుంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి చేయాలి సహాయం. నా ఇంట్లో ఉన్నదైనా అంటే మా సార్ చేసిన వర్క్లో నుండి కొంచెం డబ్బులు తీసైన వాళ్ళకి ఏదో ఒకటి ఒక నెలకు కొంచెం ఎవరికన్నా మన అన్న పేరు మీద చేయాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, దానికోసమే బ్రదర్ ఫౌండేషన్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. జనాలు ఇస్తారు, ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తారు, సొసైటీ సపోర్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇన్ కేస్ ఒకవేళ అలాంటి సపోర్ట్ దొరకకపోయినా కూడా మనకు ఇంట్లో ఏదో మనకు ఉన్నంతలో వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి. ఓకే, అదొకటి. సో అందుకోసమే ఈ యొక్క బ్రదర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అవును. ఓకే, సో ఈ ఫ్యామిలీ, సో మీ పర్సనల్ లైఫ్ పక్కన పెడతాక, సో నీది అన్నది లవ్ మ్యారేజ్ అని చెప్పి నాకు తెలుసు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసినాక? ఈ ప్రపోజల్ ఏం లేవు తమ్ముడు. ఫస్ట్ ప్రపోజల్ ఏం లేవు. ఫ్లవరింగ్ అవేం లేవా వచ్చి ఇట్లా ప్రపోజ్ చేయడం కానీ? ప్రపోజల్ ఏం లేవు. అంటే అన్నయ్యకి నా ఫ్రెండ్ ఫస్ట్ స్టార్టింగ్. సో అట్లా అన్నయ్య ఫస్ట్ అన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు, తను మంచి అబ్బాయి, నువ్వు మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు చేయాలనిపిస్తుందమ్మా, వాళ్ళది సో అండ్ సో ఇట్లా ఈ విలేజ్ ఉంది అని నాతో ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. అట్లా నేను సరే ఓకే అన్నయ్య చెప్పిండు కదా అనేసి 2-3 సార్లు ఒకసారేమో మా ఇంటికి రావడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత అంతే, ఇంకా జస్ట్ పలకరించడం జరిగింది. సరే ఓకే అంటే అక్కడ నుంచి బ్రదర్ నుంచి స్టార్ట్ అయింది అక్క. అవును తమ్ముడు. ర్యాండమ్ ఫ్రెండ్ అక్క, అంటే మీ బ్రదర్కి ర్యాండమ్ ఫ్రెండ్? అంటే బ్రదర్ వాళ్ళ మ్యారేజ్కి వచ్చిండు, అమ్మ వాళ్ళ చెల్లెల కొడుకు మ్యారేజ్కి వచ్చిండు. ఓకే, ఇక అక్కడ నుంచి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు ఇక. ఓకే, లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకుంటా, చూడగానే నచ్చేసినట్టున్నావు అక్క. నాకేం లేదు నాన్న, తెలీదు కదా తను ఎవరో నాకు. అంటే వచ్చిండు మ్యారేజ్కి, ఏమో దేవుడు రాసి పెడతాడేమో నాన్న, ఈ బంధం ఏందో, ఇక్కడికి రావడం ఏందో, లైఫ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిరంటే చెప్పలేరు మీరు, ఇప్పటి వరకు చెప్పలే అక్క. అదే బ్రదర్ పెళ్ళిళ్ళు వచ్చిండు, అప్పుడు సరే చూసుకున్నారు, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ప్రపోజ్ ఏం లేదు నాన్న. ఫస్ట్ అయితే అన్న అదే పెళ్ళి చేసుకుంటే బాగుండా అని అన్నాడు. అన్నకి ఈయనకి బాగా ఫ్రెండ్షిప్ బాగుంది వీళ్ళిద్దరికి. అయితే సరే అన్న అన్నాడు కదా అని చెప్పి ఫస్ట్ నేనే ఫోన్ చేసిన. మీరే చేసారు ఫోన్? నెంబర్ ఎట్లా? అన్న సెల్లులో నుండి తీసుకున్నా చెప్పకుండా.
అరే చెప్పకుండా ఫస్ట్ నేనే అన్న సెల్లుల నుండి నెంబర్ తీసుకొని అప్పుడు అమ్మ ఫోన్ ఉండే చిన్న ఫోన్, చిన్న ఫోన్లో నుండి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకున్నాం అంతే. ఫస్ట్ కాల్ అక్క ఏమని చెప్పినావు కాల్ చేసి? సరే అన్నకి ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, గుర్తు చేసుకో, మెమరీ గుర్తు చేసుకో. ఫస్ట్ ఫోన్ చేసి ఏమని చెప్పినావు? అన్నీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లకు పోవాలి ఇప్పుడు. ఫస్ట్ కాల్ చేసి బాగున్నారా అండి, ఏం చేస్తున్నారు ఏంటి అని అంతా క్యాజువల్గా మామూలుగా ఎవరో బయటతో మాట్లాడినట్టే మాట్లాడినాం. అప్పటి వరకు మనకేం థాట్ లేదు కదా నాన్న. ఏంటంటే అన్నయ్య పెళ్ళి చేసుకుంటావా అని అన్నాడని, సరే చూద్దాం మన ఇంటికి కూడా ఒక 2 సార్లు వచ్చిండు కదా, ఈ అబ్బాయి సంగతి ఎంతో చూద్దాం అనుకున్నా. అనుకొని క్యాజువల్గా మాట్లాడిన తర్వాత ఒకసారి మీరు నన్ను కలుస్తారా అని అడిగిండు. సరే ఓకే అని అంటే కలిసినాము. అంటే నాకు బయట అక్కడ ఇక్కడ వెళ్ళడం తిరగడం ఇష్టం లేదు. సో నేను అమ్మ టెంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, అమ్మవారి టెంపుల్, అక్కడికి రండి అంటే ఓయూ అప్పుడు అక్కడికి వెళ్ళి నేను గుళ్ళో దేవుడికి అంటే ఎప్పటికి వెళ్తా కదా టెంపుల్కి, ఆ టెంపుల్ దగ్గరికి అక్కడే కలవడం జరిగింది. ఏం లేదు నాన్న, జస్ట్ అంతే మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు డైరెక్ట్. అక్కడ గుడిలోనే చెప్పేసిండు, గుడిలోనే చెప్పేసిండు చేసుకోవాలనుకుంటున్నా అంటే, సరే చూస్తా, నాతో ఎందుకో మా అన్నయ్య కూడా అట్లా అన్నాడు, ఊకే అన్నాడు 2-3 సార్లు అన్నాడు. నాకు అంటే అన్న అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, అన్న మాట వినాలి కాబట్టి అన్న గురించి సరేలే ఆలోచిద్దామన్నా అంతే. అంతే నాన్న వెళ్ళిపోయిండు. 1 monthలో వీళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చేసిండు, మా వాళ్ళని అందరినీడికి గుంజుకొచ్చిండు. అంటే ఆ 1 monthలో మీరు కలవడం కానీ సినిమాలకి ఉంటే కదా రిలేషన్లో ఉన్నప్పుడు, నార్మల్గా రిలేషన్లో ఉన్నప్పుడు తిరుగుడు సినిమాలు ఇవన్నీ ఉంటాయి. ఆ 1 monthలో మీరు మధ్యలో ఎప్పుడు కలవలే? ఎక్కడికి పోలే నాన్న, ఏడికి పోలే, ఏ సినిమాకి పోలే, ఏడికి పోలే. ఓయూ ఆ టెంపుల్ కాడ చూసినామంటే మళ్ళీ కథ పెళ్ళే ఇక డైరెక్ట్. ఫోన్స్ డైలీ ఫోన్స్ ఉన్నాయి? ఫోన్స్ కూడా లేవు. ఒక్క ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంకొక 2-3 డేస్కి మ్యారేజ్ అనగా కాల్ చేసిండు, తిన్నావా అని చెప్పి. సేమ్ మా నాన్న మా అమ్మ వాళ్ళు ఎట్లా పిలుస్తారో ఈయన కూడా నన్ను అట్లనే బుజ్జి అని పిలుస్తాడు. ఏమని పిలుస్తుండే? బుజ్జి. బుజ్జి. వాళ్ళు అట్లాగే అమ్మ నాన్న అన్న అందరు బుజ్జి, అంటే నా నిక్ నేమ్ బుజ్జి, వాళ్ళు బుజ్జి బుజ్జి అనే పిలిచేది. ఈయన కూడా సేమ్. ఫస్ట్ అక్కడ కలిసినాము, తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంట్లో కూడా నాకు అంటే ఫోన్లో ఫస్టే నేను స్టన్ అయినా. అంటే ఇంకా ఇప్పుడే స్నానం అంటే పసుపు నీళ్ళ స్నానం అంటారు కదా నాన్న, రేపు మార్నింగ్ మ్యారేజ్ అనగా చేస్తుంటే ఫోన్ చేసి బుజ్జి తిన్నావా అంటుండు. నేను షాక్ అయినా. సరే మా అమ్మ అట్లనే పిలుస్తుంది, మా నాన్న అట్లనే పిలుస్తాడు, మా అన్న అట్లనే పిలుస్తాడు, ఈయన కూడా గమ్మత్తుగా నాకు మంచిగా ఇట్లనే దొరికిండు కదా బుజ్జి అనే పిలుస్తుండే అని చెప్పేసి తిన్నా అని చెప్పి ఇంకా అదే హ్యాపీగా ఫీల్ అయినా. అదే ఫోన్ తర్వాత కలవడాలు పోవడాలు అవన్నీ మా అన్న ఒప్పుకోపోయేది, చాలా స్ట్రిక్ట్. 1 గంట సేపు షాప్కి పోయినా కూడా టైం పెట్టేది నాకు, నాకంటే 7 years పెద్ద కదా. ఎటు పోయినా ఈ టైం దాకా ఎక్కడికి పోయినావు, ఏం చేస్తున్నావు, ఎందుకు మాట్లాడినావు, ఎవరు ఏ ఫ్రెండ్, నాకు ఇంట్లో పోలీసు ఇన్స్పెక్టర్ పోలీస్ ఇంట్లో ఉండేది నాకు. నాన్నకంటే అన్న ఎక్కువ, చాలా భయం ఉండేది అన్న అంటే. అంటే రోజులు బాగాలేవు కదా నాన్న, హైదరాబాద్ కల్చర్, ఎక్కడ ఎవరు ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలియదు అని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఇక అదే ఫోన్ అయిపోగానే మ్యారేజ్ చేసేసుకున్నా, ఇంటికి వచ్చేసిన. అదే అంతే సింపుల్, చిన్న లవ్ స్టోరీ నాన్న. ఏ సినిమా లేదు, ఏది లేదు. టెంపుల్లో కలిసింది ఫస్ట్ టైం, మళ్ళీ ఇంటికి వచ్చింది సెకండ్ టైం. ఎప్పుడన్నా ఫీల్ అయ్యావాక ఎంచక్క హైదరాబాద్లో ఎంచక్క ఎంజాయ్ చేసుకుంటా తిరిగేదాన్ని నేను, ఇప్పుడు పెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఊర్లో పడేసారు నన్ను అని చెప్పి? నేను హైదరాబాద్లో కూడా బంధకాలలోనే పెరిగినా నాన్న. నన్ను అమ్మ నాన్న ఇంట్లో నుండి బయటికి పోనిచ్చేటోళ్ళు కాదు అస్సలు. అన్న అయితే అస్సలు, ఫ్రెండ్సే నా దగ్గరికి వచ్చేవాళ్ళు, మా ఫ్రెండ్స్. అంటే అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది కదా, అంటే విలేజ్ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది, హైదరాబాద్ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది కాబట్టి. ఇక్కడికి వచ్చినప్పుడు బాధపడ్డావా? చుట్టూ పొలాలు అట్లా, హైదరాబాద్ వేరే ఉంటుంది అట్లా ఎప్పుడన్నా అనుకున్నావా అక్కడ ఫస్ట్ వచ్చిన కొత్తలో?
అంటే నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం నాన్న. ఉమ్, ఫస్ట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నా కదా, ఉమ్, నాకు సిటీ అంటే నచ్చకపోయేది అసలే. ఉమ్, మా ఊరు బొమ్మెర కదా, అమ్మ వాళ్ళు బొమ్మెరలో ఉండకపోయేది సరిగ్గా. నాకు మా ఇంటికి వస్తే మంచిగా అనిపించేది. ఉమ్, ఇల్లు మంచిగా ప్రశాంతంగా ఉండేది. మాకు ఒక ఇంటి ముందు ఒక చింత చెట్టు ఉండేది. దానికి ఉయ్యాల కట్టుకొని ఊగేదన్నమాట. ఉమ్, ఈ మామిడి చెట్లు మంచిగా అనిపించేది. మా పొలాలు అక్కడికి అటు ఇటు మా ఫ్రెండ్స్ని వేసుకొని పోయేదన్నమాట. ఉమ్, నేను వచ్చిందంటే ఊరికి నాకు ఒక 5-6 మంది వచ్చేది, నాకు సర్కిల్ ఫ్రెండ్స్. ఉమ్, మంచిగా రెడీ అయ్యి అందరం ఇట్లా పొలాలల్లో అటు ఇటు. నాకు తెలియదు అది పొలం. నేను ఏమనుకునేదంటే గ్రీన్ కలర్గా మొత్తం ఇట్లా పొడుగు ఇట్లా ఉంటుంది కదా, ఉమ్, ఇది ఇంత షోగుంది ఏంది, ఇది ఏంటిది అనుకునేది. ఉమ్, ఉమ్, వాళ్ళని అడిగేది నేను. ఆ, ఇప్పుడు పల్లెటూరుకి వచ్చినాక కూడా నేను నడవలేను అక్కడికి వెళ్తే. ఇప్పటికి మ్హూ. ఉమ్, నేను ఎప్పుడు వెళ్ళలేదు నాన్న. నా పెళ్ళయి మాకు పొలం ఉన్నప్పుడు కూడా మా అత్తమ్మే పోయేది. ఉమ్, నాకు బురదలో నడవాలన్నా అవి పట్టుకొని ఒడ్డు అంటారు చూడు నాన్న, ఒరము, అవునవును. అవి పట్టుకొని నడవాలంటే పడతావు జాగ్రత్త అన్న నేను చేయి పట్టుకునేది. భయం ఉంటుంది. భయం తెలియదు నాకు, భయం పాములు తేలేంది ఇట్లా అనేది ఉండేది టెన్షన్. అయితే నాకు ఇక పల్లెటూరు కల్చర్ అంటే చాలా ఇష్టం. నేను ఊకే అనుకునేది, అరే మా అమ్మ వాళ్ళు ఇంటికాడ బొమ్మర్లు ఉంటే బాగుండి, ఈ సిటీలో ఎవరింటికి ఎవరు పోయి మాట్లాడుకోరు. అంత ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, కానీ ఫ్రెండ్ సర్కిల్ ఒక్కోసేపు మాట్లాడతారు పోతారు. ఊరికి వస్తే మంచిగా అనిపిస్తుంది, ఇట్లా వాళ్ళు వీళ్ళు కనబడక మంచిగా అనిపించేది. మేము కూడా ఊర్లోనే ఉంటే మంచిగా ఉండు అని అనుకున్నా. ఎట్లా ఏమంట అనుకున్నానో నాకు ఇక ఈ ఊరే సొంతం అయిపోయింది. ఊర్లోనే ఉంటున్నా. ఆయనే ఇక్కడ నుండి ఏదైనా సిటీకి పోదాంపా మనం ఏదైనా ఉందామన్నా నాకు ఇంత ప్రశాంతం అనిపించదు. నాకు ఇక్కడ ఉన్నంత ప్రశాంతం ఫ్రీడమ్ అనిపించదు నాన్న. కాకుంటే ఏమంటే చిరుతిండి బాగా తినేది నాన్న. ఇప్పటికాక ఇప్పటికీ తింటా. ఏమేమి తింటావు? ఏమేమంటే నాన్న, అప్పుడు పెళ్ళి కాక ముందుకు ఫ్రెండ్స్ తోటి బేకరీస్లోకి వెళ్ళి బర్గరు, అప్పుడే బర్గర్ తింటున్నా. ఏంటన్నా నేను అప్పుడు మా ఫ్రెండ్స్ ఫుల్ తినేది ఇవే ఎక్కువ. బర్గర్, పిజ్జా. పిజ్జా, బర్గరు, పానీపూరి బాగా తినేది. ఊకే తినేది. ఇంటికి వచ్చే వరకు అమ్మ ఫుల్ తిట్టేది. ఉంటావా పోతావా, అవి తినకు రోగం వచ్చి చచ్చిపోతావా అని తిట్టేది. ఇంకేం తినేదాన్ని? బర్గర్, పిజ్జా, పానీపూరి, పఫ్, ఎగ్ పఫ్. ఏ పఫ్లే తినేది ఎక్కువ? ఎగ్ పఫ్ ఎక్కువ తినేది. చికెన్ పఫ్, పన్నీర్ పఫ్. అవి ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తినకపోయేది, కానీ ఎగ్ పఫ్ బాగా తినేది. అవన్నీ పల్లెటూరుకి వచ్చినాక కొన్ని రోజులు మిస్ అయినా. పానీపూరి పానీపూరి అన్ని, బర్గర్ ఇక్కడ దొరకవు ఏమి. అవును. ఏం తినాలన్నా సిటీకి పోవాలి. సిటీకి పోవాలి కాబట్టి ఇక ఇక్కడ మనకి ఏమి ఉండవు. పల్లెటూరులో జస్ట్ ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో పోవాలి అన్న కావాలంటే ఇక్కడ ఐటమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక అట్లా సిటీకి వెళ్తే మాత్రం అన్నీ తింటా మంచిగా. ఫస్ట్ అంటే ఇక్కడ ఊర్లో ఏమేమి తింటావు అక్క? చిరుతిండ్లు ఏం తినా నాన్న, అన్ని తెచ్చి పెడతాడు నాకు ఇంట్లోనే. అంటే ఊర్లో ఎక్కువ ఏది ఫేమస్ ఏంటి అంటే? ఊర్లో కొన్ని ఉంటాయి కదా, అంటే షాప్స్, చిన్న చిన్న షాప్లల్లో స్వీట్స్ పక్కా ఉంటాయి, బాదం కానీ చాక్లెట్లు కానీ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అందులో ఎక్కువ ఏం తింటావు నువ్వు? ఊర్లో ఎక్కువ అంటే ఏముంటాయి నాన్న, ఫైన్ బిస్కెట్స్ ఉంటాయి మంచిగా చాయ్లో ముంచుకొని తినడానికి. అవే ఫేమస్ విలేజ్లలో. చొక్కడీలో చాయ్లలో వేసుకొని తినడం అవే ఫేమస్. బయటికి వెళ్తే మాత్రం తనకు తెలుసు కదా, ఇక సిటీ నుంచి వచ్చింది అన్ని తిని వచ్చిందని. నేను అడగను, ఫస్ట్ బేకరీకి తీసుకొని పోతాడు. ఇప్పటికి కూడా బేకరీకి పిల్లలతో అందరం వెళ్ళినప్పుడు బేకరీకి వెళ్తాం. నా క్యారెక్టర్ అంతా వాళ్ళకి కూడా వచ్చేసింది పిల్లలకి. మా బాబు కాదు కానీ మా పాప బర్గర్కి ఫ్యాను. పిజ్జా, బర్గర్, పఫ్. ఆమె బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ బాగా తింటుంది. వెళ్తాం మంచిగా కడుపు నిండా తింటాం, పానీపూరి అవి ఇవి తింటాం, బిర్యానీ అవి నడుస్తూనే ఉంటాయి. అంటే ఒక ఫుడ్ విషయంలోనే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది నాన్న, మిగతా అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ ఫుడ్ విషయంలో కూడా సిటీలో వెళ్ళినప్పుడైతే పర్ఫెక్ట్గా అన్ని మంచిగా తినేసి వస్తాం. న్యాయం చేసి వస్తా అక్కడ న్యాయం చేసి, అంటే ఎన్ని రోజులు వెళ్తూ ఉన్నా అక్కడికి వెళ్ళి న్యాయం చేసి చూసే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుందిలే, అందుకే అక్క కవర్ చేసినావు కదా మళ్ళీ. ఎప్పటికీ న్యాచురల్గా అంటే వేరే విధంగా కూడా ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుంటుంది కదా నాన్న, అందుకే ఫుడ్ గురించి మా అక్క ఇవి కూడా తింటుందా, ఇట్లా కూడా పోతా అనుకుంటారు, అది కూడా మనకు న్యాచురల్గా ట్రెండ్గా పోతుంది. పోయినప్పుడు మంచిగా ఫుల్ ఒకటేసారి ఆ డిమార్ట్ నుండి అన్ని పడేసుకొని ఆ డైనింగ్ టేబుల్ మీద పడేసుకొని. అక్క షాపింగ్ ఎక్కడికి ఎక్కడ పోతారు? షాపింగ్ మన ట్రెండ్స్ పోతావా లేకపోతే డిమార్ట్ పోతావా? అన్ని హనంకొండలో కాజీపేటలో ఉన్న షాపింగ్ మాల్స్ అన్ని మావే. అన్ని ఎట్లా? ఒక్కటనే ఏమి ఉండదు నాన్న, అన్ని బట్టల షాప్స్కి కావచ్చు లేకుంటే డిమార్ట్సే కావచ్చు, అన్నిటికి రెగ్యులర్గా అన్నిటికి వెళ్తూనే ఉంటాం.
పోయినప్పుడు ఏ షాప్ మంచిగా కొత్తగా కనబడితే ఏది మంచిగా కనబడితే అందులో అంతా జూడియో వీడియో అన్నీ ఇక. ఇలాక ఈ బిర్యానీ లేదంటే ఎక్కువ ఇష్టం నీకు? మటనా, చికెనా, ప్రాన్సా, ఫిషా? నేనా నాన్న ఎక్కువ బిర్యానీలో అంటే నేను ఎక్కువ నాన్ వెజ్ తిననా, ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించదు. తింటా అంటే ఎప్పుడన్నా ఒకసారి పిల్లల కోసం చికెన్ బిర్యానీ, చికెన్ అది కూడా తక్కువ పీసులు తిన్నా, కొంచెం రైస్ తింటా అంతే. ఎక్కువ వెజ్జే తింటా. వెజ్ తింటాం. ఓకే. వ్యూవర్స్ అందరూ ఇది అడుగుతున్నారు అక్క, మీరు బాగా పాటలు కానీ మీరు చేసే యాక్టింగ్ కానీ బీవచ్చంగా ఫ్యాన్స్ అయ్యాక ఎటు స్క్రోల్ చేసినా అవే వస్తున్నాయి. సరే మా జన్య మీడియా వ్యూవర్స్ కోసం ఒక్కసారి ఏదైనా డైలాగ్ చెప్తే బాగుంటుంది. డైలాగా? ఏం డైలాగ్ నాన్న, ఈ గొంతు పోయింది, కోల్డ్ వచ్చింది, జలుబు అయింది. ఇప్పుడు డైలాగ్ ఏమన్నా తేడా వచ్చిందంటే మళ్ళీ ఆ హీరో ఆ హీరోయిన్ ఫ్యాన్స్ అందరు వచ్చి నన్ను కొడతారు. సరే డైలాగ్ గుర్తు చేసుకున్న ముందాక ఇష్టమైన హీరో ఎవరు? హీరో హీరో అంటే ఆలోచించాలి. ఇష్టమైన హీరో అంటే వెంకటేష్. వెంకటేష్. అంతా ఆలోచించుకొని చెప్తే ఇష్టమైన హీరో అంటే ఆలోచించుకోవాలని చెప్పి. అతను కొంచెం ఏంటంటే నాన్న మంచిగా అనిపిస్తాయి సెంటిమెంట్ మూవీస్. మళ్ళీ వెంకటేష్ మూవీలో కామెడీ యాక్టర్ అవసరం లేదు, ఆయన చేసే కామెడీకే నవ్వు వస్తుంది అనమాట. ఓసారి మంచిగా అంటాడు, ఇట్లా జోకులు బాగా చేస్తాడు. ఏ సినిమా ఇష్టం వెంకటేష్ దాంట్లో మీకు? వెంకటేష్లో నాకు సినిమా అంటే నాకు రాజా సినిమా అంటే చాలా ఇష్టం. సింపుల్గా అంటే ఫస్ట్ దొంగ, కానీ తర్వాత మళ్ళీ మారి ఒక అమ్మాయి కోసము తన కళ అంటే మదర్ ఉండదు, ఆ ఫాదర్ ఉన్న ఎట్లా ఇంకొక ఆమెను చేసుకొని నాన్న అని చెప్పడానికి కూడా ఎంతో అమ్మాయిని ఎంతో ఇబ్బంది పెడతాడు. ఆమె ఈమెకి తోటి ఏం ప్రాబ్లం వస్తుందో అని చెప్పి అంటే మరమన్న తల్లి ఎవరైతే సెకండ్ వైఫ్ ఉంటుందో ఆమెను ఇంట్లోకి వెళ్ళి దొంగతనం పెట్టి బయటికి గెంటేస్తే తెలియని పర్సన్ ఆమెను తీసుకొని వెళ్ళి సింగర్ని చేసి ఆమె లైఫ్ని ఎంత మంచిగా చేస్తాడు. అంటే ఆ మూవీ స్టోరీ బాగుంటుంది, అందులో మళ్ళీ వెంకటేష్ యాక్టింగ్ ఎంత న్యాచురల్గా సింపుల్గా చేతులు కట్టుకొని నడవడము, ఆటో చాలా అట్లా ఎవరు అంత న్యాచురల్గా చేయాలంటే కష్టం. సరే వ్యూవర్స్, అక్క మన కోసం మన జన్యా మీడియా వ్యూవర్స్ కోసం ఒక మంచి అద్భుతమైన సాంగ్ పాడుతుంది. సో అందరూ అలర్ట్ అయి ఉండండి సాంగ్ వినడానికి. రెడీ అక్క? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలే మై మరపు, జ్ఞాపకాలే మీ కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా. సూపర్ అక్క, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడుతున్నావు అక్క పాటలు, సింగింగ్. అక్కని సర్పంచ్ అక్క, సింగర్ అక్క, డాన్సర్ అక్క, అన్నీ అక్కనే, ఆల్రౌండర్. నెక్స్ట్ సినిమాలో కూడా చూడబోతున్నాం. చూద్దాం నాన్న, కాలమే నిర్ణయిస్తుంది, అంతా దేవుడు ఉన్నాడు. మనం ఏదైనా ఈరోజు గడిచిందే ఆలోచిస్తున్నా, రేపటి భవిష్యత్తు గురించి మన చేతిలో లేదు. రేపు అయిపోయింది, ఓవర్, అది మర్చిపోయినా. నిన్న అయిపోయింది, దానికి ఫుల్ స్టాప్ మర్చిపోయినా. ఈరోజు నడుస్తుంది మాత్రమే, రేపు జరిగే దాని గురించి కూడా నేను ఆలోచించాను. ఎందుకంటే కాలం మన చేతుల్లో లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫే మన చేతిలో లేదు. ఈరోజు మాత్రం నేను ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను చూడు, ఈరోజే నేను అంటే ఒక ఉన్నా ఇలా అనేది ఒకటి ఆలోచిస్తాను. ఏది నా చేతిలో లేదు, నా లైఫ్ ఎటుపోతుందో, ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి భగవంతుడి మీదనే భారం వేసుకున్నాను. ఓకే. సో చివరిగా
చూసే వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? మీ అభిమానులకి, మీ ఫ్యాన్స్కి, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా ఒక్కటే చెప్తాను నాన్న, ఆ, అందరూ రాజకీయాలు చేయండి. ఆ, ప్రతి ఒక్కరికి రాజకీయ హక్కులు ఉన్నాయి. రాజకీయాలు చేయండి, రాజకీయాలలోకి రండి. ఏది తప్పు కాదు. ఒక పాటే కావచ్చు, ఒక యాక్టింగ్ కావచ్చు, లేకపోతే మనము అంటే జస్ట్ మన పొలిటికల్లో ఉండడమే కావచ్చు, ఉద్యోగాలు చేయడమే కావచ్చు, లేకుంటే ఏది లైఫ్లో మనకి తప్పు అనేది కాదు. మనం ఒక్కటి ఏంటంటే తప్పు చేయనంత వరకు ఏది తప్పు కాదు. అన్నిట్లలోకి మహిళలు ముందుకు రావాలి, పాడాలి, ఆడాలి, మాట్లాడగలగాలి. ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్. ఎంతమంది ఫోక్ సింగర్స్ అయితే ఎంతమంది ఉన్నారో లేడీస్, విలేజ్ కల్చర్స్లలో విలేజ్ నుంచి వచ్చిన సింగర్స్ అయితే చాలామంది మంచి మంచి పాటలు. ఆమె ఆమె పేరేంటి, కనకవ్వ, కనకవ్వ, ఎంత గంగవ్వ. మంచిగా, గంగవ్వ, వాళ్ళంతా ఏజ్కి వచ్చినాక ఎంత బాగా క్లిక్ అయ్యారు. అంటే ఎవరికైనా టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. సింగింగ్ నేర్చుకున్న వాళ్ళకు ఉంటుంది, నేర్చుకొని వాళ్ళకు ఉంటుంది. అది దేవుడిచ్చిన బై బర్త్. అన్నిట్లలో ఉండాలి లేడీస్, ఎవ్రీథింగ్. ఏగా ప్రతి దాంట్లో ఉండాలి. ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఏ అన్యాయం జరిగినా కూడా తొక్కి పడేసేటట్టే ఉండాలి, కానీ భయపడద్దు. ఓ సూపర్ ఎవరికి అక్క. భయపడదు. అక్క అన్నీ చెప్పినావు, అన్నీ మంచిగా ఉంది, పాట పాడినావు, అన్నీ చేసినాం. ఓకే. కానీ మా వ్యూవర్స్కి చిన్న బాధ, మీరు ఒక డైలాగ్ చెప్తే అంత ఫుల్ఫిల్ అయిపోతారు అక్క. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమైనా పశువుల అడ్డా అనుకుంటున్నారా? ప్రజల అడ్డా. నవ్య అక్క అడ్డా. సూపర్ సూపర్ అక్క. అంటే ఒకటేసారి యాక్టర్ వచ్చేసి నీ లోపలికి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.